శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 74వ నామం భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితాయై నమః. చక్కటి నామం ఇది, 16 అక్షరాల నామం. బండాసురుడి యొక్క పుత్రులను వధించడానికి సన్నద్ధమయ్యేటటువంటి బాలాదేవి యొక్క విక్రమానికి అమ్మవారు సంతోషించింది అనేటటువంటి అర్థం. ఇక రెండవ అర్థం ఏమిటి? మనం తీసుకోవాల్సిన అర్థం, మనలో భ్రమలను పుట్టించి మనలను వంచే అసురీ శక్తులు నిర్మూలించి మనలను కాపాడే బాలా త్రిపుర సుందరి విక్రమానికి సంతసించేటటువంటి జగన్మాత అని అర్థం. ఇది మనకి ఇంపార్టెంట్. మనలో కూడా చాలా భ్రమలు కలుగుతాయి కదా నాన్న. ఆ భ్రమలకు లోనే మనం ఎన్ని రకాలు మోసపోతున్నాం. ఈ మధ్యకాలంలో చాలామంది మోసపోతున్నారు. ఇది వచ్చిన తర్వాత వాట్సాప్ మెసేజెస్లో రకరకాలుగా డబ్బులు గుంజడానికి మోసపూరితమైన చేస్తూ ఉంటే నిజంగానే డబ్బులు వచ్చేస్తాయేమో లాభాలకు ఆశపడి భ్రమలకు లోనై మోసపోతున్న వాళ్ళని వేల సంఖ్యలో చూస్తున్నాం. మోసపోయిన తర్వాత లబోదిబోమని మొత్తుకుంటున్నాం. అలా మనలో అనేక రకాలుగా భ్రమలను పుట్టించడానికి ప్రతీకగా ఉండేవాడు భండాసురుడు యొక్క పుత్రుడు. మనలో భ్రమలను పుట్టిస్తుంటారు. మనలో ఉన్న భ్రమలను తొలగించేటటువంటిది బాలా త్రిపుర సుందరీ దేవి. ఆ బాలా త్రిపుర సుందరీ దేవిని ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తావో అప్పుడు నీలో ఉన్న భ్రమలను తొలగించి, ఆ ఇల్యూజన్స్ ఏవో వస్తూ ఉంటాయి మనకు కూడా తెలియకుండా, వాటన్నింటిని తొలగించి మనల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ రెక్కబట్టుకుని యువతలకు లాగినట్టుగా మన ఆ మనసుకి దానికి లోబడిపోకుండా, ఆ ప్రలోభంలో మనం ఇరుక్కుపోనీకోకుండా బయటికి లాగేస్తుంది. ఈ సందర్భంగా ఒకసారి ఈకే మాస్టర్ గారు తలపిల్ల అనే దాంట్లో ఒక విషయం చెప్పారు. ఇక్రాల కృష్ణమాచార్యులు గారు ఒక రోజున రైల్వే ఇది ఉంటుంది కదా నాన్న, గేటు. ఆ రైల్వే గేటు పెడితే మనం అన్నీ ఆగుతాం కదా వాహనాలన్నీ. మామూలుగా పాదచారులు అయితే దాటుకునో ఏదో చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలా మామూలుగా వెళ్తూ ఉన్న వాళ్ళందరూ రోజు దాటుకుంటూ పోతున్నారంట. దాని మీద ఎక్కి దూకేసి అట్లా వెళ్తూ ఉంటే చిన్నప్పుడు మాస్టర్ గారు కూడా చూసి సరే నేను కూడా వెళదామని చెప్పి ఆయన కూడా దాటారట. అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ ఉంటాడు కదా గేటు దగ్గర, అతను రెక్కబట్టుకునేలాగా ఒక్కటి కొట్టారంట మాస్టర్ గారు. మాస్టర్ గారు అనుకున్నారట, ఇదేమిటి ప్రతిరోజు ఎంతోమంది దాటుకుంటూ పోతున్నారు, వాళ్ళని ఏమీ అనలేదు, వాడు ఎప్పుడు చేయని వాడు నేను తప్పు చేస్తే నన్నేంటి ఇట్ట పట్టుకుని కొట్టాడు, ఎవరిని కొట్టలేదు అనుకున్నారు. అప్పుడు వెంటనే లోపల నుంచి ఆన్సర్ వచ్చిందంట మాస్టర్ గారు, ఎన్నడూ తప్పు చేయని వాడు ఇవాళ తప్పు చేయటం భగవంతుడికి ఇష్టం లేదు కాబట్టి నన్ను కొట్టాడని అర్థమైంది. ఎంత బాగుందిరా ఇది. అలా భ్రమలకు లోనైపోతున్నటువంటి వాళ్ళని ఇలా మాస్టర్ గారు చెప్పినట్టుగా ఎట్టయితే పక్కకి నెట్టేసి మందలించాడో, లోపల ఉన్నటువంటి మన బాలా త్రిపుర సుందరి కూడా మన భ్రమలను పోగొట్టి మనల్ని ఎప్పటికప్పుడు అలా కాపాడుకుంటూ వస్తుంది. ఈ పాయింట్స్ తెలుసుకోవాలి. మన నిత్య జీవితంలో ఇవన్నీ మనకి ఉపయోగపడతాయి. ఈ నామాన్ని కనుక జపించితే మనలో ఉండేటువంటి భ్రమలు అలోను కాకుండా మనం రక్షింపబడుతూ ఉంటాం. ఆ బాలా త్రిపుర సుందరియే బాలాదేవి. ఎవరి బాలాదేవి? అమ్మవారి యొక్క అంశే. అమ్మవారి యొక్క ఆజ్ఞ మేరకే ఈ బాలాదేవి ఈ బండపుత్రులని వారి సైన్యంతో సహా అందరినీ సంహరించేసింది. ఈ బండపుత్రులు ఎంతమంది ఉంటారు? 30 మంది ఉంటారు. వీళ్ళే మనలో ఇందాక చెప్పినట్టుగా భ్రమలను కలగజేసేవాళ్ళు. మనం కూడా భ్రమలకులోనే వంచింపబడతామని చెప్పుకున్నాం కదా. చాలామంది మాస్టర్ గారు శాస్త్రి గారు చెప్పారు ఒకసారి, ఈ బాలా త్రిపుర సుందరి ఉపాసన ఉన్నవారి ఇళ్లల్లో వాళ్ళ ఆడపిల్లల మధ్య బాలాదేవి ఎప్పుడు తిరుగుతూ ఉంటుందట. ఒకసారి మాస్టర్ గారు చెప్తూ, జేలన్ శాస్త్రి గారు వాళ్ళ ఇంట్లో కూడా బాలా ఉపాసన చేస్తారట. ఒకసారి పండక్కి ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ గాజులు వేయించారట. అలా గాజులు వేయించినప్పుడు
ఆ ఇంట్లో ఉన్నది 8 మంది. గాజులబ్బాయి ఏమన్నాడు, 9 మందికి గాజులు వేశానని చెప్పాట. ఉన్నది 8 మందే కదా, 9 మందికి వేశానంటావేంటని అడిగారు. అప్పుడు వీడికి మొట్టమొదటిసారి మాస్టర్ గారి, శాస్త్రి గారి వాళ్ళ నాన్నగారికి అర్థం కాలేదు. ముందు డబ్బిచ్చి పంపేశారు, తర్వాత ఆలోచించారు. అప్పుడు తెలిసిందంట మాస్టర్ గారికి, బాలాదేవి అలా ఇంకొక ఆడపిల్లగా వచ్చిందని వారింటికి. అప్పుడు అర్థమైందండి. ఇదే మన మధ్య మన దుర్గా మహోత్సవం కథలో కూడా గాజులతను కథ దుర్గమ్మను ఆరాధిస్తే ఏ విధంగా వచ్చి గాజులు వేయించుకుందో మన హరికథలు ఆవిడ చెప్పింది కదా ఆ రోజున, గాజుల దుర్గయ్య. అయితే అందుకనే మనం వెళ్ళాం కదా మాస్టర్ గారింటికి, శాస్త్రి గారింటికి. అక్కడ అమ్మవారిని చూసాం కదా మనం. ఆ అమ్మవారి ముందే తెల్లవారుజామున 3 గంటలకి జేఎల్ఎన్ శాస్త్రి గారు అమ్మవారికి అభిషేకం చేసి పూజ చేస్తూ అమ్మవారి ఒడిలో తనువు చాలించారు. చూసాం కదా ఎంత బాగుంది ఆ అమ్మవారు. ఎంత ఉపాసన చేస్తే మాస్టర్ గారు ఈ లలితా సహస్రనామాలకి, ఇంత అద్భుతమైనటువంటి రహస్యనామాలలో ఉన్న ఆ తాత్వికతని, మనలో ఉన్న అమ్మవారిని మనలో నుంచి మనకి మేలుకొలిపి ఇంత బాగా చెప్పగలిగారు అంటే, అమ్మ ఉపాసనని ఎంత చెయ్యకపోతే, ఎంతగా అమ్మాయిని అనుగ్రహించకపోతే ఆమె ఆయన కలంగా మారి అందించిందా అనిపిస్తుందా మనకి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. నమస్కారం మాస్టర్స్ జిఎల్ఎన్ శాస్త్రి గారు. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.